బ్రేకింగ్ న్యూస్. నిమ్స్ హాస్పిటల్లో ఘోరం జరిగింది. టాయిలెట్ పైపుల్లో పసిపాప మృతదేహం లభించింది. ఓపీ బ్లాక్ లోని టాయిలెట్ బ్లాక్ కావడంతో సిబ్బంది క్లీనింగ్ చేపట్టారు. ఈ క్రమంలో పసిపాప మృతదేహం బయటపడింది. దీంతో పాప మృతదేహం టాయిలెట్ లోకి ఎలా వచ్చిందన్నది మిస్టరీగా మారింది. ఎవరైనా నిండు గర్భిణి టాయిలెట్ కు వెళ్లినప్పుడు డెలివరీ జరిగిందా, లేదంటే అప్పుడే పుట్టిన శిశువును ఎవరైనా టాయిలెట్ లో పడేశారా అని ఆరా తీస్తున్నారు. చనిపోయిన బాబుకు తల్లిదండ్రులు ఎవరన్నది హాస్పిటల్ అధికారులు విచారణ చేపట్టారు. నిమ్స్ హాస్పిటల్లో టాయిలెట్ పైపుల్లో పసిపాప మృతదేహం లభ్యమైంది. ఓపీ బ్లాక్ లో టాయిలెట్ బ్లాక్ కావడంతో సిబ్బంది క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో అక్కడ పసిపాప మృతదేహం బయటపడింది. పాప మృతదేహం టాయిలెట్ లోకి ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎవరైనా నిండు గర్భిణి టాయిలెట్ కు వెళ్ళినప్పుడు డెలివరీ జరిగిందా, లేదంటే అప్పుడే పుట్టిన శిశువును ఎవరైనా అక్కడ పడేసి వెళ్లారా అని ఆరా తీస్తున్నారు. చనిపోయిన బాబుకు తల్లిదండ్రులు ఎవరన్నది హాస్పిటల్ అధికారులు విచారణ చేపట్టారు. నిమ్స్ హాస్పిటల్లో పసిపాప మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, నిమ్స్ ఆసుపత్రిలో దారుణమైనటువంటి ఘటన బయటపడిందని చెప్పుకోవచ్చు. ఒక చిన్న పసిబాబు, అంటే అప్పుడే పుట్టినటువంటి పసిబాబుని టాయిలెట్ లో పడేయడంతో టాయిలెట్ పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోయింది ఆ శిశువు మృతదేహంతో. సో టాయిలెట్ ఎందుకు బ్లాక్ అయిందని సిబ్బంది గమనిస్తే అప్పుడు ఆ చిన్న బాబు శిశువు మృతదేహం బయటికి వచ్చింది. అసలు ఎవరు, ఆ తల్లి ఎవరు, అండ్ పాపని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అనేటువంటి అంశాలపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా అనేటువంటి అంశం పైన కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఆమె వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు పాప సడన్ గా పుడితే ఆ కమోడ్ లో పడి పైప్ లోకి వెళ్ళిపోయిందా, లేదంటే తల్లి శిశువు మృతదేహాన్ని, అంటే శిశువుని అందులో పడేసిందా అనేటువంటి అంశం పైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కావాలని చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చుట్టాలు కానీ బంధువులు కానీ అడిగేవాళ్ళు. ఒకటి. రెండోది, కావాలని చేయలేదు అంటే ప్రమాదశాతం జరిగింది అంటే ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చిన తర్వాత ఏడ్చేది, లేదంటే ఆసుపత్రి వాళ్ళకి చెప్పేది, సిబ్బంది వాళ్ళకి చెప్పేది, కంప్లైంట్ చేసేది. ఇవేవి జరగలేదు కాబట్టి ఆమె ఖచ్చితంగా కావాలని ఆ శిశువుని టాయిలెట్ కంప్లో పడేసినట్లు భావిస్తున్నారు. ఆమె కోసం ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు అడ్మిట్ అయ్యారు అనేటువంటి అంశాలు, పూర్తి వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో ప్రస్తుతం ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపైన విచారణ కొనసాగిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. సో మొదటగా పాపగానే భావించారు. అంటే దాని తర్వాత పూర్తి ఆ ఫొటోస్ బయటికి వచ్చిన తర్వాత బాబు అని ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. సో ఓవరాల్గా మాత్రం ఇంత దారుణమైనటువంటి ఘటన. ఒకవైపు కల్తీ కళ్ళుకు సంబంధించినటువంటి బాధితుల అంశం పైన అందరూ రాజకీయ నాయకులు, ప్రముఖులు వస్తున్నారు, వైద్యులందరూ కూడా ఇటువైపు దృష్టి పెట్టారు. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ చిన్న శిశువు మృతదేహం బయటికి రావడం అనేది అందరినీ కలిసివేస్తుంది. అప్పుడే పుట్టినటువంటి శిశువు బాడీని చూసిన తర్వాత 9 నెలలు మోసినటువంటి తల్లి ఏ విధంగా ఇంత దారుణానికి ఒడిగట్టింది అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ప్రస్తుతం ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన విచారణ కూడా చేయబోతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏ బ్లాక్లో వచ్చారు అనేది, ఈ ఘటన జరిగిందనేది ఓపీ బ్లాక్ అనేది నిమ్స్కి సంబంధించినటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. శ్రవణ్, ఒకవేళ అక్కడే కనుక ఆ శిశువు పడిపోయినట్లయితే, నిండు గర్భిణి అయి ఉంటే, ఒకవేళ ఆమె బాలింతగా అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఆమె హాస్పిటల్లోనే ఉండడం కానీ, ఆమె ఎవరనే గుర్తించేదానికి సంబంధించి సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నారు? అంటే బేసిక్గా నిమ్స్ ఆసుపత్రిలో కొన్ని మాత్రమే సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలలో ఆమె ఏమైనా అందులో పడిందా అనేటువంటి అంశం పైన ఒకటి చూస్తున్నారు. దాంతోపాటు ఇటువైపున కూడా, అంటే ఎవరు వచ్చినప్పుడు డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు కదా, ఆమె ఫైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నోట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఆమె వాష్రూమ్ వెళ్ళినప్పుడు పాప పుట్టి అందులో డైరెక్ట్గా కమోడ్లో పడిపోయి ఉంటే అది ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తారు. కానీ ఒకవేళ ప్రమాదవశాత్తు జరిగితే తల్లి బయటికి వచ్చి ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేసేది, పూర్తి స్థాయిలో తొందరగా కాపాడాలనో లేకపోతే ఇతర
ఆమె భావోద్వేగానికి లోనయ్యేది, ఎమోషనల్ ఫీల్ అయ్యేది. కానీ అట్లాంటిది ఏమీ జరగలేదు. ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగినట్లు ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది భావిస్తూ ఉన్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే దీనిపైన అందరూ అలర్ట్ అవ్వడం, ఆ బిల్డింగ్ మొత్తం ఓపీ బ్లాక్ మొత్తం కూడా ఈ చర్చ జరుగుతుండడంతో ఈ విషయము కాస్త బయటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా గోప్యంగా ఈ సమాచారం ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయం కొంత బయటికి రావడంతో దీనిపైన విచారణ చేస్తున్నాం, వాళ్ళు ఎవరు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.